కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వస్త్ర పరిశ్రమలకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇచ్చింది. ప్రపంచ దేశాలు వస్త్రాల తయారీలో దూసుకుపోతున్నాయి. మన దేశంలో కూడా వస్త్ర పరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సుమారు 5 లక్షల కోట్ల రూపాయలను బడ్జెట్లో ఈ రంగానికి కేటాయించారు. పట్టు, ఉన్ని, జనపనార వంటి వాటితో తయారు చేసే వస్త్రాల పరిశ్రమలను అభివృద్ధి చేయడమే దీని ముఖ్య లక్ష్యం. భారత యువత ఫారిన్ కంట్రీస్ లో తయారు చేసిన లేటెస్ట్ ఫ్యాషన్ ఇంపోర్టెడ్ డ్రెస్సులపై ఆసక్తి చూపుతున్నారు. అలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులు భారతదేశంలోనే తయారు చేసే విధంగా కంపెనీలను అభివృద్ధి చేస్తారు. టెక్స్టైల్స్ పరిశ్రమలను విస్తరించడం, ఉపాధి అవకాశాలను కల్పించడం, సాంప్రదాయ వస్త్రాలతో పాటు లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులపై కూడా దృష్టి పెట్టబోతున్నారు. వాటి కోసం అవసరమైన లేటెస్ట్ టెక్నాలజీ మిషన్లు, టెక్నాలజీని అభివృద్ధి చేయడం, అప్గ్రేడ్ చేయడం, దానికి అవసరమైన డబ్బుని అందించడం, నేత కార్మికులు, చేతి వృత్తుల వారికి అధిక ఉపాధి కల్పించడం, జాతీయ చేనేత మరియు హస్తకళా వృత్తులకు ఇప్పటికి ఉన్న పథకాలను అన్నింటినీ ఒక్కటిగా చేసి వారి సగటు ఆదాయాన్ని పెంచడం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామ స్వరాజ్ శిక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసి బలోపేతం చేయడం, బ్రాండింగ్ చేయడంతో పాటు ప్రపంచ మార్కెట్ కి అనుసంధానిస్తారు. ఈ సంవత్సరం ప్రభుత్వం వస్త్ర పరిశ్రమలకు కేటాయించిన బడ్జెట్ ని గనక సక్రమంగా ఉపయోగించుకోగలిగితే భవిష్యత్తులో భారతదేశమే దుస్తులను ఎగుమతి చేస్తుంది. అలాగే భారతదేశానికి కూడా దిగుమతి శాతం తగ్గుతుంది.